So hi hello guys, so welcome back to my channel Potaraja Shivan Acharam and welcome back to the another video. So guys, లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది అనుకుంటా. సో చాలా మంది అనుకోవచ్చు లాంగ్ వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసిందని. సో యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం అయితే నాకు ఒక మళ్ళీ మెయిల్ రావడం జరిగింది. ఏంటంటే షార్ట్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, షార్ట్స్కి కొన్ని సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరుగుతుంది. సో షార్ట్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, లాంగ్ వీడియోస్ చేస్తారంటే. సో రీసెంట్లీ అయితే నేను మొత్తం లాంగ్ వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ చూపించిన. సో ఎందుకు అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ గెయిన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్డేట్ వస్తుంది, మళ్ళీ వచ్చిన వాచ్ అవర్స్ అంతా పోతుంది. లాస్ట్ ఇయర్ నేను కోల్పోయిన మానిటైజేషన్ మళ్ళీ ఈ ఇయర్ కోల్పోవద్దు అని సో ఈ ఇయర్ మొత్తం లాంగ్ వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ చూపించిన అనమాట. సో ఎందుకంటే మనం వాచ్ అవర్స్ గెయిన్ చేయాలని. సో ఫైనల్లీ అయితే మీకు తొందరలో ఒక మంచి న్యూస్ అయితే చెప్పబోతున్నా. సో ఇప్పుడే నేను అది చెప్పను, సో అది మన హ్యాండ్కి వచ్చినాకనే చెప్తా. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంబంధించింది, అలాగే నాకు సంబంధించింది, నా యూట్యూబ్ ఫ్యామిలీకి సంబంధించింది. సో గాయ్స్, ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన హర్ష సాయి అందరికీ తెలుసు కదా, మన యూట్యూబర్ హర్ష సాయి తెలియని వ్యక్తులు అయితే ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. కానీ మన తెలంగాణ ఈ స్టేట్ అనే కాదు, మన ఆల్ అరౌండ్ 24-25 స్టేట్స్లో కూడా ఈ హర్ష సాయి అనే వ్యక్తి తెలియకుండా ఎవ్వరు ఉండరు. చిన్న పిల్లిగాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా హర్ష సాయి అంటే ఎవరు అనే వ్యక్తి తెలియదు అనే వ్యక్తి ఎవ్వరు ఉండరు. ఆయన ఒక యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో రీసెంట్లీ ఆయనది ఏదో తప్పుడు ప్రచారం చేసి ఆయన ఒక లేడీ అయితే కేసు పెట్టించడం జరిగింది. సో అది ఫ్రాడ్ అనేది కూడా జరిగిందనమాట. సో ఏంటంటే ఒకడు క్లిక్ అవుతుండంటే ఇంకొకడు ఒకడు ఓర్వనోడు ఉంటాడు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోరు. ఇది నా లైఫ్లో ఇట్లా జరిగింది. మనం ఒక విధంగా క్లిక్ అవుతున్నాం అంటే వాడిని ఎట్లా దొక్కాలా, వాడిని ఎట్లా దొక్కాలా, వాడిని మన ముంగట ఏది మాట్లాడారు. స్టార్టింగ్గా మన గురించి చాలా వేరే మాట్లాడతారు, చాలా డేంజర్ మాటలు మాట్లాడేస్తారు. మనకు శత్రువులు ఎన్నో ఉండరు భయ్. మన శత్రువులు మన పక్కకే ఉంటారు, మన ఇంటి పక్కకే ఉంటారు, మన తిరిగే గ్యాంగ్లోనే ఉంటారు. ఎవడైనా సరే శత్రువులు ఎన్నో ఉంటారు మనం అనుకుంటాం, కానీ మన చుట్టుపక్కలనే మనతోడు తిరిగేటోళ్ళే మన శత్రువులు ఉంటారు. కాకపోతే అది ఎట్లా కనబెట్టాలంటే తిరుగుతూ మనం చెప్తారు కదా, ఇంటి శత్రువునైనా ఈశ్వరుడైనా పట్టలేడని. సో మనతోటి తిరిగేటోడు ఇట్లా దాంట్లో ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు కూడా కనబెట్టలేము. సో మనతోటి వండుకుంటూనే పుల్లలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళతో జర జాగ్రత్త. నేను ఇందులో చాలా ఎక్స్పీరియన్స్, నా గురించి చాలా దునియా మాట్లాడేసారు, నా గురించి చాలా చెడ్డగా మాట్లాడారు. కానీ ఎవడిని మాట్లాడుకున్నా సరే నా వ్యక్తిత్వం ఏందనేది నాకు తెలుసు, నన్ను ప్రేమించిన అభిమానులకు తెలుసు. వాళ్ళు ఎంత నన్ను దొక్కాలని చూసినా నేను గివ్ అప్ ఇచ్చుకుంటూనే వస్తా. నా గుండె ధైర్యమే నాకు మొత్తం సపోర్ట్ చేస్తుంది. నా సబ్స్క్రైబర్సే నా గుండె ధైర్యం అనుకొని ముందుకు తీసుకొని పోతున్నా. ఏడ స్టాప్ చెయ్యా. నన్ను ఎంతమంది దొక్కాలని చూస్తుర్రో బైసాబ్ మీకే చెప్తున్నా, ఎంతమంది అయితే నాకు దొక్కాలని చూస్తుర్రో, నన్ను ఓర్వని వాళ్ళు, నన్ను అది చేయాలి అనుకునే వాళ్ళు, నా గురించి చెడుగా చెప్పేవాళ్ళు మీకే చెప్తున్నా, కుక్కలు ఎన్నో మొరుగుతూనే ఉండరు. కానీ బైసాబ్ నేను మిమ్మల్ని ఏం చేయాలా చేసుకుంటా పోతూనే ఉంటా. ఎట్లా గెలవాలా నాకు తెలుసు. నా గెలుపుతోటే, నా సక్సెస్ తోటే మీకు దెబ్బ కొట్టి చూపిస్తా. మిమ్మల్ని కొట్టని అవసరం లేదు బాయ్, ఖాళీ నా సక్సెస్ తోటే నువ్వు ఏడవాలి. ఆ సక్సెస్ తోటే నీకు దెబ్బ కొట్టి చూపిస్తా. ఎవరైనా సరే మిమ్మల్ని ఓడవనోడు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఇజ్జేయాలని మీ శత్రువులు ఎవరైతే ఉంటారో అలా ముంగట మీరు సక్సెస్ అయ్యి చూపించండి. అదే మీరు అలా కొట్టే దెబ్బ మనం పోయాలని కొట్టాలని కాదు, తిట్టాలని కాదు. మనం కొట్టే సక్సెసే వాళ్ళకు ఒక పెద్ద దెబ్బలకి అయిపోతుంది. సో ఎంత ఏడ్చేటోడు ఎంతనైనా ఏడవని, ఓర్వనోడు ఎంతనైనా ఓర్వని, వాడు ఎంతనైనా ఒర్రుకొని మన గురించి ఎంత బ్యాడ్గానైనా చెప్పుకొని ఊగినంతసేపే మంచిగా ఉంటుంది. కానీ మళ్ళీ తిరిగి అది ఒక దగ్గరకు వచ్చి ఆగాల్సి కూడా వస్తుంది. బెటే నా సక్సెస్ కూడా ఏదో ఒక రోజు నీ దగ్గరకు ఆగి చూపిస్తుంది. సో గాయ్స్, ఇక లేట్ ఎందుకు, ఇక మన సక్సెస్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే మన యూట్యూబర్ సక్సెసర్ అంటే అందరికీ తెలిసిన విషయమే హర్ష సాయి. మన యూట్యూబర్ హర్ష సాయి వచ్చేసి చాలా మంచి వీడియోస్ అయితే చేస్తాడు, అందరికీ తెలిసిన విషయమే. యాజ్ ఎ సబ్స్క్రైబర్గా చెప్తున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన హర్ష సాయి యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని ఒక మన సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగింది. సో హర్ష సాయి అన్న యూట్యూబ్ ఇన్కమ్ మీద ఒక వీడియో చేయండి అన్న అని చెప్పిర్రు. సో హర్ష సాయి అన్న మీద ఒక వీడియోని అయితే చేద్దామని చేస్తున్నా. సో అతని ఇన్కమ్ ఏందనేది ఇది నా ఓన్గా క్రియేట్ చేసింది అయితే ఏం కాదు. గూగుల్లో మనం వాళ్ళ ఇన్కమ్ ఎంత అని కొట్టంగానే
చూపిస్తుంది. గూగుల్లో అనగా డైరెక్ట్ చూపించదు, దానికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద కొడితే చూపిస్తుంది. సో అట్లా నేను చూపిస్తున్నా. ఇది నా సొంతంగా క్రియేట్ చేసింది కాదు, నా సొంతంగా నేను చేసుకుంది కూడా కాదు. సో హర్ష సాయి యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అన్న, హర్ష సాయి మీద కూడా ఒక యూట్యూబ్ ఇన్కమ్ చేయండి అన్నారు. హర్ష సాయి అనే కాదు, మన సాయి సనా కానివ్వచ్చు, ఇంకా చాలామంది మన నా అన్వేషణ కావచ్చు, చాలామంది యూట్యూబర్స్ అయితే పెట్టారు. సో ఒకరి వెనకాల ఒకరి చేద్దామని అయితే చేస్తున్నా. సో ఈ వీడియోని అయితే ఎవరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్ని. రేపు నాకు ఇన్కమ్ వచ్చినా కూడా నేను గ్రేట్గా చెప్పుకుంటా అందరికీ. నాకు ఎంత వచ్చిందంటే ఇంతే వచ్చిందని చెప్పుకుంటా. నాకు 10 వస్తే 10 వచ్చిందని చెప్పుకుంటా, 20 వస్తే 20 వచ్చిందని చెప్పుకుంటా. కానీ ఆడెంత చెప్పి నీడెంత చెప్పిన అవు భయ్ వచ్చింది, దాంట్లో మన 10 మందికి అన్నం పెట్టేటోళ్ళం కావాలి. వచ్చిన దాంట్లో 2 రూపాయలు ఎందుకు కాదు, 10 మందికి అన్నం పెట్టేటోళ్ళం కావాలి. సో 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు అంటే నేను వెనకాలకు అడుగు వేయకుండా చెప్తా, హర్ష సాయి. హర్ష సాయి నేనైతే అతనికి వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్లా నేను చెప్తున్నాను, ఎంతోమంది చూడొచ్చు వీడియోస్ అతనివి, చాలా మందికి హెల్ప్ చేస్తాడు. అతను వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ ఆయననే ఇంట్లో పెట్టుకొని ఆయననే ఎంజాయ్ చేయడు, చాలా మందికి హెల్పింగ్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళు కావాలి మన దేశానికి. అట్లాంటి హర్ష సాయిలు ఇంకెంతోమంది పుట్టాలి. హర్ష సాయి ఇలాంటి యూట్యూబర్స్ మన ప్రపంచంలో ఎంతోమంది రావాలి. హర్ష సాయి వంటి హెల్పింగ్ వీడియోస్ మన ప్రపంచంలో ఎట్లాంటి నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మంచి సక్సెస్ ఇచ్చి అలాంటి హెల్పింగ్ వీడియోస్ ఆయన 100 మందికి చేసే హెల్పింగ్ వీడియోస్ మనం ఒక 10 మందికైనా చేయాలి. 10 మంది కాకపోతే ఒక 5 మందికైనా చేయాలి యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు. సో ఆయన ఒక ప్లాట్ఫామ్ని ఆయన సొంతంగా యూజ్ చేయకుండా, ఆయన ప్లాట్ఫామ్ని ఆయన ఓన్గా యూజ్ చేసుకోకుండా, ఆయన పర్సనల్గానే చూసుకోకుండా ఆయనకు వచ్చిన ఇన్కంలో ఒక 10 మందికి ఎందుకు కాదు, 100 మందికి ఎందుకు కాదు హెల్ప్ చేస్తుండు. ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటుండు, ఆపదలు ఉన్నవారికి అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతుండు, అందరికీ నేనున్నా అని ధైర్యం ఇస్తుండు. సో ఈ మోటివేషన్, ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క యూట్యూబర్ లైఫ్లో రావాలి, ప్రతి ఒక్క యూట్యూబర్ మనసులో రావాలి. మనకు వచ్చిన ఇన్కమ్ రాకముందు కంటే ఎవరు చెయ్యలేరు. యాజ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, యూట్యూబ్ నుంచి అయితే ప్రెసెంట్ నాకు ఏం ఇన్కమ్ లేదు. ఫ్యూచర్లో గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పిన కదా, 100% ఒకవేళ సక్సెస్ అయితే వస్తుంది. సో 100% సక్సెస్ వచ్చేసినాక ఇప్పుడు హర్ష సాయిని ఒక 100 మందికైనా అన్నం పెడితే నేను కనీసం దాంట్లో ఒక 10 మందికైనా పెడతా. 100% యూట్యూబ్ ఇన్కమ్ అయితే నాకు స్టార్ట్ అయితే. సో నేనే కాదు, నాలాంటి చిన్న యూట్యూబర్స్ ఎందరో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తారు కదా. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మీకు ఎంత డబ్బు వచ్చినా దానిలో ఒక 2%, 20%, 30% ఎందుకు కాదు కొద్దిగా పేదవాళ్ళకి కొద్దిగా హెల్పింగ్గా మేము ఉన్నామని తోడుగా నిల్చోండి. అలాంటి వాళ్ళు ఉంటే చాలు. ఇట్లాంటి హర్ష సాయిలు ఇంకెంతోమంది రావాలి. ఆయనను చూసి నేను ఒక ఇన్స్పిరేషన్గా ఎట్లా తీసుకున్నానో ఇట్లా హెల్పింగ్ వీడియోస్ చేసే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది హెల్పింగ్ చేయాలి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక రాంగ్ వేగా కాకుండా ఒక రైట్ వేగా చూపిద్దాం. సోషల్ మీడియా వల్ల హెల్పింగ్ చేసే మంది ఎంతోమంది ఉన్నారు అని మనని కూడా ఆదరించే వాళ్ళు ఇంకెంతోమంది అవుతారు. సో గాయస్, సో ముఖ్యంగానైతే మన హర్ష సాయి అన్నకైతే సెల్యూట్. ఎందుకంటే ఆయన వీడియోస్ నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉంటా. యూట్యూబ్లోనైతే ఆయన వీడియో అయితే రీసెంట్లీగా ఏం లేదు, 8 months బ్యాక్ ఏదో వీడియో ఉంది, దాంట్లో కూడా ఎవరికో హెల్ప్ అయితే చేసిండు. ఇన్స్టాగ్రామ్లోనైతే ఇక చెప్పుకునే అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఆయన చేసిన వీడియోస్ అంతలా ఇంతలో ఉండయి, ఎవరికి ఇచ్చిన కట్టలు పైసలు ఇస్తాడు. సో ఇవాళ రేపు ఎట్లుంటారంటే మనుషులు స్వార్థం ఏంటంటే ఆయనకు వచ్చిన డబ్బులు ఆయననే ఎంజాయ్ చేయడం, వాళ్ళ ఇంతవరకు వాడే చూసుకోవడం. అంటే చాలామంది ఉన్నారు ఇట్లా, వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకునేటోళ్ళు, వాళ్ళే ఎంజాయ్ చేసేవాడు ఇట్లా. కానీ ఇట్లా హెల్పింగ్ చేసేవాళ్ళు ఎక్కడనో కొంతమంది మాత్రమే ఉంటారు. సో కొందరు ఉన్నారు ఇంకా యూట్యూబ్ ద్వారా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్పింగ్ వీడియోస్ చేసేవాళ్ళు కానీ మన పేదలను ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ యూట్యూబ్ నుండి. కాకపోతే హర్ష సాయి అయితే మనం మెయిన్గా చెప్పుకోవచ్చు, ఇప్పుడు కాదు ఎప్పటి నుండి అయినా స్టార్ట్ చేసిండు. ఎప్పటి నుంచో హెల్పింగ్ వీడియోస్ స్టార్ట్ చేసి ఇవాళ ఆయన ఒక లెవెల్ ఉండు. ఆయన లెవెల్ వరకు మనం వెళ్ళలేకపోయినా కనీసం ఆయన చేసే హెల్పింగ్ వీడియోస్నన్నా మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఒక 10 మందికైనా అన్నం పెట్టేటోళ్ళం కావాలి, 10 మందికైనా హెల్ప్ చేసేటోళ్ళం కావాలి. సో గాయస్, హర్ష సాయి అయిన యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని కామెంట్ చేయడం జరిగింది కదా. సో సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండు కాబట్టి 100% హర్ష సాయి అయిన యూట్యూబ్ ఇన్కమ్ రివీల్ చేస్తా. సో ఈ హర్ష సాయి అన్న యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిన ఆయన స్వార్థంగానైతే చూసుకుంటలేడు, 10 మందికి అన్నం పెడుతుండు, 10 మందికి ఆదర్శంగా నిలుస్తుండు. సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని 10 మందికి అన్నం పెట్టేటోళ్ళం కావాలి. రేపు నేనైనా సరే నాకు యూట్యూబ్ ఇన్కమ్ నాకు వచ్చిన దాంట్లో 1000 రూపాయలు వస్తే దాంట్లో 200, 300 ఎందుకు కాదు పేదోళ్ళకి వంచటోనై నేను నిలబడతా. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అట్లాంటి వ్యక్తులని ఇన్స్పిరేషన్గా తీసుకొని మూవ్ ఆన్ కావాలి. సో గైస్, ఇక లేట్ ఎందుకు, హర్ష సాయి అన్న యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అనేది మీకు చెప్పేసా చూడండి.
సో హర్ష సాయి ఫర్ యూ తెలుగు, హర్ష సాయి ఫర్ యూ తెలుగు అని ఎందుకు అంటున్నా అంటే హర్ష సాయి అన్నకి 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి తెలుగు ఇంకొకటి హిందీ. సో మనం ఎక్కువ తెలుగు ప్లాట్ఫామ్లో ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఇవాళ తెలుగు ప్లాట్ఫామ్కి సంబంధించిన ఛానల్ అనలైటిక్స్ ప్రకారం ఆ ఛానల్కి సంబంధించిన ఇన్కమ్ మాత్రం నేను చేస్తున్నా. ఒకవేళ మీకు హర్ష సాయి ఫర్ యూ హిందీ అని ఆ ఛానల్ కూడా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, 100% ఆ వీడియో కూడా చేద్దాం. సో ఇప్పుడు హర్ష సాయి ఫర్ యూ తెలుగు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10.9 మిలియన్ సబ్స్క్రైబర్స్. 10.9 అంటే ఇక దగ్గర 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాడు అనుకోండి. సబ్స్క్రైబర్స్ ర్యాంకింగ్ వచ్చేసి 376th ర్యాంకింగ్లో ఉన్నాడు. అండ్ సోషల్ బ్లేడ్ ర్యాంక్ వచ్చేసి 96,622 ర్యాంకింగ్లో ఉన్నాడు. కంట్రీ ఇండియా తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ ర్యాంక్ అయితే 252 ర్యాంకులు ఉన్నది. సో గోయింగ్ ఆన్ మన యూట్యూబ్ రెవెన్యూకి వచ్చేస్తే ఆయన పర్ మంత్ వచ్చేసి $1.8K నుండి $22.1K అందరికీ తెలిసిందే. పర్ డాలర్ వచ్చేసి మన ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇన్కమ్ అనేది యునైటెడ్ స్టేట్స్ నుంచి అయితే వచ్చేసాయి. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అమెరికాకి సంబంధించింది. సో మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి యునైటెడ్ స్టేట్స్ నుంచి అయితే మనకి ఇండియా అమౌంట్గా ట్యాక్సెస్ ఇట్లా కట్టే మనకైతే రావడం జరుగుతుంది అనమాట. సో పర్ డాలర్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో 84 to 85 రూపీస్ ఏమో చేంజ్ ఉంటుంది. సో పర్ మంత్ ఆయన వచ్చేసి 1.8K నుండి $28.1K. సో $1.8K $28.1Kకి ఎంత అనేది చెప్తా చూడండి. $1.88కి మన ఇండియన్ అమౌంట్లో 1,55,588 రూపీస్ .88 $1,55,588 ఇది $1.8కి. సో 1.8K నుండి 28.1K అని చెప్పిన కదా, ఇది మంత్లీ ఇంత మధ్యలో ఆయనకైతే రెవెన్యూ వస్తుంది అనమాట, ఇంత నుంచి ఇంత. సో 28.1Kకి ఎంత అంటే 24,29,207 రూపీస్ 20 పైసా, 24,29,207 రూపాయల 20 పైసలు. సో ఆయన మంత్లీ రెవెన్యూ అయితే ఇంత అనమాట. 1.8K డాలర్స్ నుంచి 28.1K డాలర్స్ రెవెన్యూ ఇది అనమాట. సో పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత అని అడిగారు కదా. సో పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి $21.1K నుండి $337.1K. $21.1K నుండి $337.1K. సో ఇప్పుడు 21.1K నుండి 337.1K ఉంది కదా. సో 21.1Kకి ఎంత చెప్తాను ఉండండి. సో 21.1Kకి వచ్చేసి 18,24,066.61 పైసా. అర్థమైంది కదా, 18,24,066 రూపీస్ 61 పైసా. ఇది 21.1Kకి. సో బేసింగ్ అపాన్ ఇంకొకటి వచ్చేసి మనకు 337.1K అని చెప్పిన కదా. సో 337.1Kకి వచ్చేసి 2,91,41,841 రూపీస్ .50 పైసా. 2,91,41,841 రూపాయల 50 పైసలు. సో ఇది పర్ ఇయర్ ఇన్కమ్ అనమాట అయినది. పర్ ఇయర్ ఇన్కమ్ $21.1K నుండి $337.1K. సో ఇది అయినా పర్ ఇయర్ ఇన్కమ్ అనమాట. సో మంత్లీ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ అయితే మీరు కామెంట్ చేసినట్టయితే చేసేసిన. సో నెక్స్ట్ ఇంకొకరు వీడియో చేయాలనుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హర్ష సాయిని ఎవరెవరైతే ఆయన ఛానల్ని కానీ ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ ఫాలో అవుతున్నారో సో కొద్దిగా నా ఛానల్ని కూడా ఫాలో కావండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చాలామంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వచ్చేసి @నాచారం పోతరాజ్ శివ. సో నా డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చేసా. సో తొందరగా వెళ్ళి దాన్ని ఫాలో కండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా ఫాలో కండి. దాంట్లో కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని కూడా చూడండి, ఆదరించండి అండ్ మోటివేట్ చేయండి. ఇంకా ఎవరెవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్
ఈ కొత్తగా నా వీడియోస్ వాచ్ చేస్తున్న వారు కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొని వస్తా. అండ్ చెప్పినా కదా, ఇట్లాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తా. ఇంకెవరెవరిపైన వీడియోలు చేయాలనుకుంటారో, ఇంకెవరు ఇన్కమ్ అయితే చేయాలనుకుంటారో, వాళ్ళ ఫేమస్ యూట్యూబర్స్ అయితే చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% వాళ్ళ మీద వీడియోని అయితే 100% చేస్తా. అండ్ ఆల్సో అన్న నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని నన్ను కూడా ఒకరు కామెంట్ చేయడం జరిగింది. సో నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే 100% నేను చెప్తా. నేను అందరి లెక్క నేను దాచిపెట్టుకునేటోని కాదు. 100% నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చినా కూడా ఎంత వచ్చింది అనేది నేను 100% మీకు అందరికి చెప్తా. ఇంకా రాలేదు ఏందన్నా అంటే మీరు సపోర్ట్ చేస్తే బరాబర్ వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే నా వీడియోస్ని స్కిప్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట. కొద్దిగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మనకి యాడ్స్ వస్తాయి. యూట్యూబ్ రెవెన్యూ రావాలంటే యాడ్స్ ద్వారానే మనకి అమౌంట్ అయితే వస్తుంది అనమాట. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మనకు యాడ్స్ ప్లే అవుతున్న కొద్దీ నాకు ఇక్కడ రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ రెవెన్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ పేమెంట్ గురించే వెయిటింగ్ అనమాట. సో మీరు అందరు కొద్దిగా నన్ను ఆదరించాలి. స్కిప్ చేయకుండా చూసి యాడ్స్ అనేటివి వస్తాయి. యాడ్స్ ద్వారా నాకు యూట్యూబ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో గాయస్, ఇక మరి లేట్ ఎందుకు, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోస్ని లైక్ చేయండి. ఈ లింక్ని ఎందుకు కాదు మీ 10 మంది వాట్సాప్ ఫ్రెండ్స్కి ఎందుకు కాదు, మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి ఎందుకు కాదు, కొద్దిగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా వీడియో కింద నా గంట బటన్ మీద కొట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నాలాంటి ఇంకా ఎంతోమంది చిన్న యూట్యూబర్స్ చాలా కష్టపడుతారు. కొద్దిగా నాలాంటి చిన్న ఫేమ్ ఉన్న యూట్యూబర్సే కాకుండా ఇట్లా నాలాంటి మిడిల్ క్లాస్, నాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొద్దిగా ఆదరించండి. ఎందుకంటే ఫేమ్ ఉన్న యూట్యూబర్స్ అంటే వాళ్ళు కూడా ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇలా ఆ ఫేమ్లో ఉన్నారు. సో మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా ఆదరిస్తే మేము కూడా ఈ చిన్న లెవెల్ నుండి ఆ లెవెల్కి వెళ్ళి మేము కూడా 10 మందికి హెల్పింగ్ చేసేటోళ్ళం అవుతాం. సో 100% నేను చెప్పిన కదా, ఒక మనిషిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే 100% నేను ఒక హర్ష సాయిని అయితే ఆదర్శంగా తీసుకుంటా. ఎందుకు అంటే హెల్పింగ్ వీడియో స్టార్ట్ చేయాలన్నా అని ఒకరు కామెంట్ చేసి హెల్పింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ కాలే కదా. సో ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ అయితే 100% హెల్పింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం. నేను నా స్వార్థం చూసుకోను. ఎందుకంటే నా ఛానల్ వెనుక మీ అందరు సబ్స్క్రైబర్స్ కష్టం ఉంది. మీరు అందరు లేదే నా యూట్యూబ్ ఛానల్ లేదు, మీ అందరు లేదే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ లేదు. సో మీరు అందరు లేదే నాకు ఆ వ్యూస్ ర్యాంకింగ్ లేదు. మీరు అందరు లేకపోతే రేపు నాకు వచ్చే ఆ ఇన్కమ్ కూడా లేదు. సో దాని అందరికీ కారణం మీరే కాబట్టి సో వచ్చిన దాంట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇప్పుడైతే మనకు పెద్ద లక్షల ఇన్కమ్ అయితే ఏం రాదు అనుకోవచ్చు. యూట్యూబ్ నుంచి లక్షలు కమాయించడం చాలామంది అనుకుంటారు. భయ్యా యూట్యూబ్ వెనకాల పడే కష్టం ఒక యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది. ఒక వీడియో ఎడిట్ చేయాలంటే రాత్రి అంతా మేల్కొని పొద్దున వండుకోవాల్సి వస్తుంది. ఆ యూట్యూబర్ బాధ ఒక యూట్యూబర్కి అర్థమవుతుంది. ఇక మనం ఎడిటర్లను పెట్టుకొని థంబ్నెయిల్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేయాలంటే మనం ఏం పెద్ద ఉన్న కోట్ల అధిపతులం కాదు. నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేసుకుంటా, నా థంబ్నెయిల్స్ నేనే ఎడిటింగ్ చేసుకుంటా. నేర్చుకున్నాం నేర్చుకున్న దాంట్లో ఉన్న దాంట్లో మనం చేసుకుంటున్నాం. నేర్చుకున్న దాంట్లో నా థంబ్నెయిల్స్ నేనే ఎడిట్ చేసుకుంటా, నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఎడిట్ చేయడం అంటే యూట్యూబ్లో కూడా చాలా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయండి, వద్దంటలే, కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ముందు తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ మ్యూజిక్స్ పడితే ఆ మ్యూజిక్స్ యాడ్ చేస్తే స్ట్రైక్ పడుతుంది. అండ్ ఆల్సో యూట్యూబ్లో ఏం మాట్లాడాలో మాట్లాడితే అట్లా కూడా స్ట్రైక్స్ పడతాయి. వేరే వాళ్ళ ఆడియోస్ తీసుకొచ్చేసినా స్ట్రైక్స్ పడతాయి. వేరే వాళ్ళ వీడియోస్ను ఒక 1 మినిట్ ఒక 1 సెకండ్ వీడియోను వేరే వాళ్ళ వీడియో మన ఛానల్ వేసినా స్ట్రైక్ పడుతుంది. ఇలా పడకపోవచ్చు కానీ ఎప్పటికైనా ఒక రోజు అయితే 100% స్ట్రైక్ పడుతుంది. సో వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయకండి. ఏది చేసినా మీ సొంత కంటెంట్, మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వాయిస్ తోటి అయితే మీరు యూజ్ చేయండి. 100% మీరు కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. నేను కూడా మీ సపోర్ట్ ఉండి 100% సక్సెస్ అవుతా. సో అండ్ ఇన్స్పిరేషన్గా అండ్ మోటివేషన్గా తీసుకొని 100% నేను హెల్పింగ్ వీడియో స్టార్ట్ చేస్తా. సో గాయస్, నా ఇన్కమ్ ఎంత వచ్చినా సరే మీకు 100% మీకు చెప్తా. సో తొందరలో మీకు గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పిన కదా, 100% అది వచ్చిన ఇంకో వీడియో చేసి మీ ముందుకు తీసుకొని వస్తా. సో గాయస్, అందరూ నన్ను ఆదరించండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరి ప్రేమ, మీ అందరి ఉత్సాహం, మీ అందరి ఏమంటారు మనోభావాలు దెబ్బతినకుండా నన్ను అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఏం బ్యాడ్ వీడియోస్ తీస్తలేను. ప్రజలకి
ఉత్సాహం పంచేటి ప్రజలకి ఉపయోగపడేటి వీడియోసే చేస్తున్నా. నేనేం గలీజ్ వీడియోలు అయితే నేను చేస్తలేను. సో అన్నీ చేస్తూ ఉంటా, వ్లాగ్స్ కానీ వ్లాగింగ్ చేస్తా, ఇట్లాంటి వీడియోస్ కానీ, నేను ఎటైనా పోయిన టెంపుల్ వీడియోస్ కానీ, ఫెస్టివల్స్ వీడియోస్ కానీ అన్నీ కవర్ చేస్తూనే ఉంటా. సో మరి లేట్ ఎందుకు? సో అందరూ నా పోతరాజు శివ నాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరి లేట్ ఎందుకు? సో లవింగ్ యూ. సో సైనింగ్ ఆఫ్.